రాజన్న అనగానే గుర్తుకొచ్చేది కోడెమొక్కులు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజన్నకు కోడెమొక్కులు చెల్లించడం ఒక వేములవాడలోనే కనిపిస్తుంది. యవ్వనంలో ఉన్న కోడెలను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సంప్రదాయానికి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శ్రీకారం చుట్టాడని ఇక్కడి స్థల పురాణం. శ్రీకృష్ణుడు జాంబవతి దంపతులకు రాజరాజేశ్వరుడి అనుగ్రహంతో సాంబుడరే కొడుకు కలిగాడట. పుత్రుణ్ణి వరంగా ప్రసాదించిన రాజన్నకు కోడెను మొక్కుగా చెల్లించుకున్నాడట శ్రీకృష్ణుడు. నేటికి కోడెమొక్కు సంప్రదాయం కొనసాగుతుండటం విశేషం. కేవలం వేములవాడ రాజన్న క్షేత్రంలో కనిపించే కోడెమొక్కులపై మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పంచాక్షరి మంత్రంతో వేములవాడ రాజన్న క్షేత్రం మారిమోగిపోతోంది. ఉదయం నుంచి కూడా వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తజనం పోటెత్తారు. ధర్మగుండంలో స్నానం చేసి ఇక్కడ కోడెమొక్కును చెల్లించి రాజన్న దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ప్రస్తుతం మనము రాజన్న క్షేత్రంలో ఉన్నాము. రాజన్న క్షేత్రంలో అంటే దేశంలో కూడా ఏ ఆలయంలో కనిపించిన అరుదైన మొక్కు మాత్రం రాజన్న క్షేత్రంలో కనిపిస్తుంది. ఇక్కడ కోడెమొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ రాజన్న క్షేత్రంలో కోడెమొక్కు చెల్లించడం ఇక్కడ ప్రధాన ఆనవాయితీ. రాజన్న మొక్కు చెల్లించాలి, కోడెమొక్కు చెల్లించాలనేది ఇక్కడ భక్తులు అనుకుంటారు. ఇలా చేస్తేనే తమకు మంచి జరుగుతుంది, మోక్షం లభిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపై మాట్లాడడానికి మనకు కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ కోడెమొక్కు ఎందుకు, దీన్ని ఎందుకు వచ్చేస్తారు? కోడెమొక్కులు అంటే దేవునికి అనుసంధాన, దేవునికి భక్తునికి అనుసంధాన కోడల్ని పట్టుకపోయి మొక్కుకుంటే మా కోరికలన్నీ నెరవేరుస్తాయని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే నేను ఇప్పుడు గత 20 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడికి వస్తున్నా, ప్రతిసారి మొక్కుకుంటున్నాను. నేను ఏది కోరుకుంటా జరుగుతుంది. అందుకో కోడెమొక్కులను మేము ప్రతిసారి కోడెమొక్కులు చేసుకొని మేము మా కోరికలను నెరవేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ రాజన్న అందరిని చల్లగా చూడాలని చెప్పేసి, ప్రపంచాన్ని మొత్తం చల్లగా చూడాలి, అందరి భక్తులు వచ్చిన వారి కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే కోడెమొక్కును చెల్లిస్తే రాజన్న కరుణ దీక్షలు లభిస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి. అన్న మీరు చెప్పండి, ఈ కోడెమొక్కు అంటే ఏంది? కోడెమొక్కు ఎందుకు మొక్కుకుంటారు? కోడె అంటే మా భక్తుల కోరికలు తీర్చాలని మొక్కుకుంటారు. ఇటువంటి కోడె కట్టడం వల్ల కూడా భక్తుల కోరికలన్నీ నెరవేరుతున్నాయి. అందుకోసమే ఈ గుడికి వచ్చి ప్రత్యేకంగా కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇది ప్రస్తుతం అంటే కోడెమొక్కును చెల్లిస్తే కోరుకున్నది బంగారమైన రాజన్న ఈ మన కోరికలను తీరుస్తారని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడ చూడొచ్చు. కోడెమొక్కును తీసేసిన తర్వాత ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేపించి ఇక్కడ కోడెను కట్టేసి తమ మొక్కు తీరినట్టు కూడా చెప్తున్నారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చారు? హైదరాబాద్. ఏం చేశారు ఇక్కడ? కోడెమొక్కు ఏంటిది? కోడెమొక్కు ఎందుకు చెల్లించారు? కోడెమొక్కు మాకు మంచిగా కావాలనుకోవడం, మంచిగా కావాలనుకోవడం మొక్కు. అంటే ఇదేమన్నా మొక్కుకొని వస్తారా? ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కుకొని వచ్చినాం సార్. మంచిగా ఉండాలి, అంతా మంచి జరగాలని వేములవాడ రాజన్న స్వామికి మొక్కుకొని వస్తాం. మనకు ప్రతి వేములవాడకి ప్రతి శివరాత్రికి వస్తాం. ఈసారి కూడా వచ్చినాం. మీరు చెప్పండి అమ్మా, కోడెమొక్కు ఎందుకు మొక్కుతున్నారు? అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి మొక్కుతున్నాం. ఓం నమ శివాయ. ఇది అంటే యవ్వనంలో ఉన్న కోడెను రాజన్నకు సమర్పిస్తే మాత్రం కోరిన కోరికలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితులనే ప్రస్తుతం వేములవాడ రాజన్న క్షేత్రంలో కోడెమొక్కుల పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్ట భక్తులతో కిటకిటలాడింది. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.